బాధపడుతున్నాను. ప్రజలారా, రాముడికి పట్టాభిషేకం చేయమని అనుకుంటున్నాను. దీనికి మీ అందరి అంగీకారం కావాలి. రాముడిని కౌశల దేశానికి రాజుగా చేయబోతున్నాడు. దేవి, రాముడు రాజుగా అయితే కౌశల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు ఆమెకి దాసులవుతావు. ఆలోచించు. సురాసు యుద్ధంలో దశరథ మహారాజు నీకు 2 వరాలు ఇచ్చాడు. ఒక వరంగా భక్తుడికి పట్టాభిషేకం, 2వ వరంగా రాముడిని 14 ఏళ్ళు వనవాసానికి పంపించమన్నాడు. కైకేయి ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? మహారాజా, దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన యుద్ధ సమయంలో నిన్ను రక్షించినప్పుడు నన్ను 2 వరాలు కోరుకోమని అన్నావు. ఆ 2 వరాలు నేను ఇప్పుడు కోరుకుంటాను. మొదటి వరం 1 భరతునికి పట్టాభిషేకం ఈరోజు చెల్లాలి. 2వ వరం శ్రీరాముడు నారచీరలు జింక చర్మము దండకారణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాల వనవాసం చేయాలి. కైకేయి, నేను రాముడిని పిలిచి ఒక్క రోజు కూడా నేను నువ్వు వెళ్ళి శ్రీరాముడిని తీసుకొని రా. సరే. సుమంత్ర, నువ్వు వెళ్ళి శ్రీరాముడిని తీసుకొని రా. Ajini, Kirgu. Turn this side, Arjun. తండ్రి, నన్ను పిలిచిన కారణం ఏమిటి? పూర్వము సురాసుల యుద్ధం జరిగినప్పుడు మీ తండ్రిని రక్షించినప్పుడు నాకు 2 వరాలు కోరుకోమని అన్నారు. ఆ 2 వరాలు నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. భర్తనేకి పట్టాభిషేకం, నారచీర జింక చర్మము వనవాసం చేయాలి. Turn this side. Turn. నీ సమక్షంలో ఎత్తుతున్నాను. జటాధారినే నాగచీరను ధరించి అరణ్యవాసానికి వెళతాను. ఇంకా నీ కోపాన్ని విడిచిపెట్టు. నేను మీతో వస్తాను. మిమ్మల్ని ఆజ్ఞాపిస్తే నన్ను కూడా ఆజ్ఞాపించండి. భర్త సుఖంలోనే కాదు, దుఃఖంలో కూడా భార్య పాలు పంచుకోవాలి. సీత, అరణ్యవాసుని ఎంతో కష్టమైనది. అల్లారు ముందుగా పెరిగిన సుకుమారుని నువ్వు.
కొనసాగుతూ తరతరాల స్ఫూర్తి దాయకురాలు అవుతారు. Your శ్రీరామ. శ్రీరాముతో వనవాసాన్ని వెళ్ళడానికి సీతా లక్ష్మణులు కూడా సిద్ధమయ్యారు. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఎగరడానికి వెళుతూ శ్రీరాముడు సుమంత్ర రాముని వనం మీద తీసుకెళ్లి అడవి పొలిమేరలు తిప్పిరా.